అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం స్క్రీన్ మీద నెంబర్కు సంప్రదించండి, లేదా ఎస్బీఆర్ టాక్స్ ఆ ప్లే స్టోర్ తీసుకుని సంబంధిత కోర్సెస్ను టీఎస్ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కోర్సును తీసుకోండి. సమగ్రమైనటువంటి టీం మీకు వెబ్ ఆప్షన్స్ ఇస్తుంది. జూమ్ మీటింగ్లో మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. మీ ర్యాంక్తో వచ్చేటువంటి అత్యంత మెరుగైనటువంటి కాలేజ్ బ్రాంచ్ను మీకు తెలియజేస్తుంది. నేను ఒక్కరిని మాత్రమే కాదు, అనేక మంది టీం దీనిలో భాగస్వాములు అయినారు. కొందరు రీసెర్చ్లో, కొందరు డే టు డే కౌన్సిలింగ్లో భాగంగా. మిత్రులారా, ఈ వీడియో ప్రధానంగా 2 రకాల వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకరి ఎంసెట్ సీట్ వచ్చి ఉంటుంది, కానీ ఎంసెట్లు చేరడం ఇష్టం లేదు. మంచి హై ఫ్యాకల్టీ కావాలి, హై స్కిల్ ట్రైనింగ్ కావాలి, మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రాక్టికల్ లెర్నింగ్ కావాలి. తర్వాత ఐఐటి, టాప్ ఐఐటితో సమానంగా మీకు కోడింగ్ కల్చర్ ఉండేటువంటి ఎకో సిస్టంలో చదువుకోవాలి. అంటే ఎంసెట్ వచ్చి ఉంటుంది, కానీ ఎంసెట్ ఇష్టం లేదు, చాలా ఉన్నత స్థాయిలో చదువుకోవాలి. కానీ వాళ్ళకి ఐఐటీస్, టాప్ ఐఐటీస్ రాలేదు. ఎంసెట్ మాత్రం మంచి కాలేజీలో వస్తుంది. వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. రెండవ వాళ్ళు సీట్ రాలేదు, కానీ నేర్చుకోవాలని తపన ఉంది. ఎంసెట్లో సీట్ రాలేదు, డబ్బులు తీసుకొని మేనేజ్మెంట్ కాలేజీల చుట్టూ తిరిగేవాళ్ళు, ముఖ్యంగా టాప్ కాలేజీల చుట్టూ తిరిగేవాళ్ళు. నాకున్న సమాచారం మేరకు టాప్ 10 కాలేజీలకు 10 నుంచి 15 లక్షల డొనేషన్ ఉందని విన్నాను. ఫీజు ఒక 6 లక్షలు, హాస్టల్ ఒక ఇతర కలిపితే 6 లక్షలు అనుకోండి. సుమారుగా 6 + 6 12 + 10, సుమారుగా తక్కువ 22 లక్షల నుంచి 30 లక్షలు. సో వర్స్ట్ కేసులో 20 నుంచి బెస్ట్ కేసులో 30 లక్షల వరకు అన్ని ఖర్చులతో అవుతుంది. టాప్ 10 కాలేజీలో సిఎస్సి తీసుకోదలుచుకుంటే. అంటే సుమారుగా ఒక విట్లో 4th 5th కేటగిరీ, అమృతంలో నాన్ స్కాలర్షిప్ కేటగిరీ, శివనారాయణ యూనివర్సిటీలో ఉండేటువంటి డబ్బులకు సమానం అవుతుంది. కళ్ళు మీకు వచ్చేది ఎంసెట్ కాలేజ్ సర్టిఫికెటే. మీతో పాటు 1000 మంది చదువుతున్న కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సౌగట్టుగా 1000 మంది చదువుతున్న అన్ని కాలేజీల్లో. ఫ్యాకల్టీ సంగతి నేను ఎక్కువ మాట్లాడాను, చాలామంది తెలిసినటువంటిది. కొన్ని కాలేజీలో చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది, అది వేరే విషయం. సో మొదటి స్టూడెంట్స్ అంటే ఎంసెట్ కాలేజీలో సీట్ వచ్చినా మీకు ఇష్టం లేకపోతే, మీరు కన్విన్స్ కాకపోతే ఒక ఆప్షన్ ఉంది. అదే మేనేజ్మెంట్ సీటుకు 10-15 లక్షలు పెట్టి టాప్ కాలేజీ చేరడం అనేది అనవసరం నేను భావిస్తున్నాను. అదే మీకు ఎకనామీలో అయిపోయింది, ఒక మంచి కాలేజీలో మీకు వచ్చింది, మీ బడ్జెట్లో అయిపోయింది, కనీసము మీరు ఎక్కువ మరీ ఖర్చు పెట్టలేరు, 10-12 లక్షలు అంతా అయిపోయింది అనేటువంటి భావన ఉంటే అది వేరే విషయం. కానీ టాప్ 10 కాలేజీలో 15 లక్షలు పేమెంట్ కూడా తీసుకొని 30 లక్షలు ఖర్చు పెట్టడం అనేది శుద్ధ దండగ. సో ఈ ఇద్దరికీ ఒక పరిష్కారం ఏంటంటే, చాలామంది తెలిసే ఉండొచ్చు, నేను అనేక వీడియోలో మాట్లాడాను. NIAT, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది సుమారుగా 20 లక్షల వరకు అయిపోతుంది మీకు ఖర్చు. మీకు వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ ఉంటుంది, ఇండస్ట్రీ టైఅప్స్ ఉన్నాయి, డైరెక్ట్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్లో పనిచేసే టాప్ లెవెల్ ఫ్యాకల్టీస్ మీకు గైడ్ చేస్తారు, మీకు మెంటర్షిప్ ఇస్తారు. ఈ బిల్డింగ్ కూడా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్యలో ఉంది, కూడా రిక్రూట్మెంట్ చేయడం ఈజీ. మిత్రులు, మన పక్కనే రిక్రూట్మెంట్ కంపెనీస్ ఉన్నప్పుడు మన కాలేజ్ ఇక్కడే ఉంటే మీరు ప్లేస్మెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్టు కదా, ఎక్కువ ఉంటుంది కదా. న్యాచురల్గానే పక్కనే బెస్ట్ కోడింగ్ చేసే వాళ్ళు దొరుకుతున్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కాలేజ్కు వెళ్ళే అవకాశం తక్కువ. వెళ్తారు, కానీ కంపల్సరీగా వెళ్ళరు. కానీ జస్ట్ పక్కనే రిక్వెస్ట్ చేసి పక్క జస్ట్ 5 నిమిషాలు వాక్ చేసుకుంటూ వచ్చి రిక్రూట్ చేసుకుపోవడం వల్ల కంఫర్ట్, వాళ్ళకి టైం చాలా వాల్యుబుల్. ఐఐటి హైదరాబాద్ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయిందంటే, ఐఐటి హైదరాబాదు ఒక పెద్ద సిటీస్లో హైటెక్ సిటీ దగ్గర ఉండే వాటర్ ఉండడం వల్ల, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల సక్సెస్ అయింది. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే ఎందుకు బీట్ చేసింది? ఐఐటి బాంబేలో ఒక బిజినెస్ ఎకో సిస్టమ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది. సో ఆ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంది, చాలా స్టార్టప్స్ ఉన్నాయి. కాబట్టి స్టార్టప్ పెట్టిన వాడు ఐఐటి బాంబేకి రిక్రూట్మెంట్ చేసుకోవడం ఈజీ, కానీ ఖరగ్పూర్, కాన్పూర్కి తీసుకోవడానికి ఇష్టపడు. దానివల్ల ఐఐటి బాంబే నెంబర్ 1 అయింది. ఐఐటి కాన్పూర్లోనే సైంటిఫిక్ రీసెర్చ్ కానీ అవన్నీ కాన్పూర్లో చాలా బాగుందని చెప్తుంటారు. చాలామంది దృష్టిలో ఐఐటి కాన్పూర్ నెంబర్ 1 రీసెర్చ్లో, అకాడమిక్స్లో మద్రాస్ నెంబర్ 1, కానీ బాంబే నెంబర్ 1 చాయిస్లో. కాబట్టి అది ఎక్కడ లొకేషన్ ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్.
అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో అన్ని సాఫ్ట్వేర్ పెద్ద కంపెనీల మధ్యలో ఉంది. దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఐఐటీలో ఆల్ ఇండియా 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, IIITలో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. దీని ఫ్యాకల్టీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్లస్ అకాడమిషియన్స్ అందరూ ఉన్నారు. డైరెక్ట్గా రీసెర్చ్ టీమ్ తోటి వీళ్ళకి అనుబంధంగా వీళ్ళ యొక్క కరికులం పనిచేస్తుంది. ఇండియాలో మొత్తంలో కోడింగ్ కాంపిటీషన్లో టాప్ వచ్చిన 5-10 మంది కలిసి దీని యొక్క కరికులం డిజైన్ చేశారు. మీరు బీటెక్లో చదివితే ఒక 50 సబ్జెక్ట్స్ ఉంటే 4-5 సబ్జెక్ట్స్ మీ ప్లేస్మెంట్ పనిచేస్తాయి. ఒక DBMS కావచ్చు, ఒక ఊప్స్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని మాత్రమే, డాటా స్ట్రక్చర్స్ కావచ్చు. కానీ వీళ్ళు మొత్తం సబ్జెక్ట్స్ ఇండస్ట్రీకి ప్లేస్మెంట్ పనిచేసే విధంగా ఉంటుంది. ఎందుకు KMIT నెంబర్ 1 అయింది? KMIT వాళ్ళు ఇండస్ట్రీకి సరిపోయేటువంటి టెక్నాలజీని ట్రైన్ చేశారు స్పెషల్గా. అదే పని చాలా కాలాలు చేస్తుండవచ్చు, నాకు అన్నిటి వెళ్ళదు. గీతాంజలి వాళ్ళు ఏసు వాళ్ళైతే అదే పని చేస్తున్నారు. నేను రెండింటిని స్వయంగా విజిట్ చేసి అందరితో మాట్లాడాను. మిగతా వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, తెలియదు నాకు. కాబట్టి NIAT అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇక కొన్ని 2-3 సందేహాలను నివృత్తి చేసి నేను క్లోజ్ చేస్తాను. ఇది డిగ్రీ, ఆన్లైన్ డిగ్రీ, ఆఫ్లైన్ డిగ్రీ. ఆన్లైన్ డిగ్రీ, ఆఫ్లైన్ డిగ్రీ ఉండదు మిత్రుల, డిగ్రీ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో నేర్చుకుంటారు అంతే. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఆన్లైన్ డిగ్రీ కాదు. డిగ్రీ అంతే. డిగ్రీ ఎవరు ఇస్తున్నారు? బిట్స్ పిలాని వాళ్ళు ఇస్తారు. బిట్స్ పిలాని వాళ్ళకి ఇచ్చే డిగ్రీ గుర్తింపు ఉంటుందా, ఉండదా? నెక్స్ట్ వేవ్ డిగ్రీ ఇవ్వదు. నెక్స్ట్ వేవ్ కేవలం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది మాత్రమే ఇస్తుంది మీకు. NIAT గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు ఉంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది, స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. అంటే నెక్స్ట్ వేవ్ అనేది ఒక అకాడమీ అని గుర్తుపెట్టుకోండి, కంపెనీ అండ్ అకాడమీ. ఈ నెక్స్ట్ వేవ్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్లో మీ పేరు నమోదు చేసుకోండి. ఆ పేరు నమోదు చేసుకున్నట్టయితే మీకు వాళ్ళు వెబినార్ లింక్ పంపిస్తే మొత్తం వెబినార్ వింటే మీరు క్యాంపస్ విజిట్ చేసి తప్పనిసరిగా క్యాంపస్ విజిట్ చేయండి. తప్పనిసరిగా మీ పూర్తి వెబినార్ వింటేనే మీకు ఎలిజిబిలిటీ. మీరు వినకుంటే మీకు ఇంట్రెస్ట్ అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ గారు. మొత్తం వెబినార్ వినండి. విన్న తర్వాత ఖచ్చితంగా క్యాంపస్ విజిట్ చేస్తే మీ నిర్ణయం తీసుకోండి. సరే మీకు 20 లక్షలు మేము కట్టలేము, మాకు స్కాలర్షిప్ వస్తుంది, సో మేము 10,000 ర్యాంక్ రూపు వచ్చింది, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, మాకు తక్కువ డబ్బులు అయిపోతుంది, మేము నేర్చుకుంటా కష్టపడుతున్నాం. ఎంసెట్ కూడా అద్భుతమైంది, దాన్ని కాదనడం లేదు. కానీ మీకు ఎంసెట్ మీద సాటిస్ఫాక్షన్ లేకుంటే మీకు ఎఫర్డబిలిటీ ఉంటే నెక్స్ట్ వేవ్ మంచి ఆప్షన్. మీరు ఎవరో ఎంసెట్ కాలేజ్ చేయొద్దు, నెక్స్ట్ వేవ్ చేయమని చెప్పడం లేదు. కానీ టాప్ 5-6 కాలేజీలలో మీరు 15 లక్షలు కట్టి చేరడం అనేది దండుగా నా అభిప్రాయం. మీరు చాలా తక్కువ ఫీజులో అయిపోతే మీరు నేర్చుకుంటే ఎంసెట్ కాలేజ్ కూడా అద్భుతాలు సాధించవచ్చు. ఎవరికైతే ఆస్పిరేషన్ ఉందో, ఆసక్తి ఉందో వాళ్ళ గురించి చెప్తున్నాను. కాబట్టి బిట్స్ పిలాని డిగ్రీ వాల్యూ ఉంటుంది. 3 రకాల డిగ్రీస్ వస్తాయి. ఒకటి బిట్స్ పిలాని డిగ్రీ, BSc వస్తుంది, బీటెక్. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి గుర్తింపు ఉంది సర్టిఫికేట్. బిట్స్ పిలాని అయితే అది చాలా క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ కదా, కాబట్టి వాళ్ళు తప్పు డిగ్రీ ఇవ్వరు. నెంబర్ 1. వోల్ఫ్ యూనివర్సిటీ నుంచి మీకు MS డిగ్రీస్, BSc ప్లస్ MS డ్యూయల్ డిగ్రీ 4 ఏళ్ళలో వస్తుంది. ఇంగ్లాండ్కి సంబంధించిన యూనివర్సిటీ. నెంబర్ 2. నెంబర్ 3 నెక్స్ట్ వేవ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన డిగ్రీ ఇస్తారు. ఈ 3 డిగ్రీలు ఇస్తుంటారు. కాబట్టి ఈ స్కాలర్ కూడా ఇదే డిగ్రీ సేమ్. స్కాలర్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు కూడా ఇచ్చేది ఇదే డిగ్రీ. కాబట్టి అద్భుతమైన స్కిల్ కోసము, అద్భుతమైన ప్లేస్మెంట్ కోసం కూడా NIAT అనేది ఒక మంచి సువర్ణావకాశం. దాదాపు 1700 కంపెనీలు టైప్ నేను అనేకసార్లు విజిట్ చేశాను నెక్స్ట్ వేవ్ను. కానీ మీకు చేరదలుచుకుంటే సందేహాలు అవసరం లేదు, చేరకూడదు అనుకుంటే చేరకండి. కానీ డిగ్రీ గురించి మీరైతే ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం డిగ్రీని చూసి, కాలేజీని చూసి, బ్రాంచ్ని చూసి ప్లేస్మెంట్ ఇచ్చే రోజులు పోయినాయి. ప్రస్తుతం స్కిల్ ఆధారంగానే ప్లేస్మెంట్స్ వస్తాయి. అర్హత గలవారే మనుగడ సాగిస్తారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ డార్విన్ సిద్ధాంతం అమలవుతుంది. కాబట్టి స్కిల్లే పరమావధి. IIT బాంబేలో కూడా 36% మందికి ఉద్యోగాలు రాలేదు. నార్మల్ కాలేజీలో కూడా IIT బాంబే కంటే ఎక్కువ % ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇండస్ట్రీకి సరిపోయే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు నేర్చుకుంటారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇచ్చేటువంటి సంస్థలే ఉంటాయి. IITలో యొక్క మోనోపాలీ పోయింది, NITలో మోనోపాలీ పోయింది. ఇప్పుడు డెమోక్రటిక్ అయిపోయింది ప్లేస్మెంట్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ. IIT వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళు కాదు రోజులు పూర్తిగా పోయిన మిత్రులారా. ఇలాంటి అనేక స్కిల్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఇదే NIT వాళ్ళు
ఇండియాలో అన్ని ప్రధాన నగరాలు కూడా నెక్స్ట్ బ్రాంచ్ పెట్టబోతున్నారు. ఇది ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్, ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చినటువంటి వెసులుబాటు దృష్టి ఇట్లాంటి కాలేజీలు ఏర్పడ్డాయి. మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇట్లా అద్భుతమైనది ఇచ్చి ఇలాంటి డెమోక్రటిక్ లెర్నింగ్ ఎవరైనా కూడా అద్భుతమైనటువంటి విద్య బోధించేటువంటి అవకాశం ఇచ్చేటువంటి గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.